వేలాది మందితో సదస్సులు జరగాలి. ఇక్కడ మతోన్మాదానికి చోటు లేదు అని తెలంగాణ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పైన ఇవాళ బీజేపీ శక్తుల యొక్క కన్ను పడింది. ఎందుకంటే ఇక్కడ వామపక్ష విద్యార్థి శక్తులు, వామపక్ష సంఘాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని కూడా మాయం చేయాలని ఈ దృష్టి ఉంది. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడవలసిన అవసరమే కాకుండా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. సార్కి ధన్యవాదాలు. అంటే సాధారణంగా నూతన ప్రభుత్వం ఏర్పడినప్పుడు మనలాంటి కొట్లాడే సామాజిక ఉద్యమ సంస్థలు, విప్లవ సంస్థలు ఎట్లా వ్యవహరించాలనే దాని మీద చాలామంది చాలా రకాలుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కానీ పోరాటం చేయాల్సిందే, పోరాటాన్ని కంటిన్యూ చేయాల్సిందే. ఈ పాలకవర్గాలు దోపిడీకి సంబంధించిన పాలకులు వీళ్ళకి విద్యారంగం మీద విద్య మీద శ్రద్ధ ఉండదు. ఖచ్చితంగా పోరాటం చేయాలి, పోరాటమే శరణం అని చెప్పేసి మాట్లాడిన ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సార్కి ధన్యవాదాలు. సార్తో మేము సేవ్ ఎడ్యుకేషన్ కమిటీలో, అదేవిధంగా మొన్న జరిగినటువంటి తెలంగాణ ప్రజాస్వామిక వేదిక జాగృత తెలంగాణ బస్సు యాత్రలో మేమందరం కూడా ఊరు అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వం మారడానికి కృషి చేసిన పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో మనకు కనబడతా ఉంది. మేము అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తుంది నాకు అలా అని చెప్పి మాట్లాడినప్పుడు కూడా మేము వెంటనే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆ రోజు కూడా ఉద్యమ శక్తుల్ని, ప్రొఫెసర్ని, టీచర్ని, మేధావులను అందరినీ కూడా కూర్చోబెట్టి ఇదే హాల్లో మాట్లాడిన తర్వాత స్పష్టమైన ప్రణాళికను విడుదల చేయాలని చెప్పేసి మాట్లాడిన తర్వాత తను ఆ బాధ్యత నుంచి తప్పుకున్న క్రమంలో ఖమ్మంలో పీడిఎస్సీ వాళ్ళు మేము ఆ రోజు తను ఒక మీటింగ్కి వస్తూ ఉంటే మీటింగ్ దగ్గర అడ్డుకుంటే పీడిఎస్సీ వాళ్ళు 4 జెండాలు పట్టుకొని వచ్చి మమ్మల్ని అడ్డుకుంటాడా, మీరు కనుక అట్లే వస్తే మేము అయిన న్యాయంతో డీల్ చేస్తామని చెప్పేసి మాట్లాడింది కేసీఆర్. అదే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేటలో అరెస్ట్ అయ్యి ఖమ్మాన్ని తీసుకొస్తే ఖమ్మంలో తెలంగాణ ఉద్యమం లేదని చెప్పేసి ఆ రోజు ఆంధ్ర పాలకులు మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ ప్రజాస్వామికమైన హక్కు, నిరసన తెలియజేసే హక్కు, అదేవిధంగా నిరాహార దీక్ష తెలియజేసే హక్కు ఉందని చెప్పేసి ఆ రోజు ఆయన మద్దతుగా ఉంది. అట్లనే తెలంగాణలో విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించకపోతే మేము మాట్లాడితే ఆ రోజు ఆయన డీల్ చేస్తారని చెప్పేసి మాట్లాడింది. అట్లనే ఈ ముఖ్యమంత్రికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం పీడిఎస్ విద్యాసంఘంగా, నువ్వు కనుక విద్యారంగం మీద స్పష్టమైన ప్రణాళిక విడుదల చేయకుండా, సమస్యలు పరిష్కరించకుండా కమిటీలతోని కమిషన్లు కాలయాపన చేయొద్దు, వెంటనే సమస్యలు పరిష్కరించాలి. ఎందుకంటే విద్యారంగం అనేది చాలా ప్రధానమైనది. ఈరోజు విద్య అందకపోతే పేద బడుగు లేని వర్గాల విద్యార్థులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే ఈ విద్యారంగం మీద ఎప్పుడైతే కమిషన్తో సంబంధం లేకుండా ఏ సమస్యలు అయితే పరిష్కరించగలుగుతామో ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా మరొకమారి డిమాండ్ చేస్తూ ఇప్పుడు పీడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేశ్వర్ 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతాం. కామ్రేడ్స్, గత 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ విద్యను మొత్తం కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అదేవిధంగా చాలా స్కూళ్ళు రేషనలైజేషన్ అనే పేరుతో మూసివేయడం జరిగింది. అంటే ఒకవైపు కేజీలు పీజీ అనుకుంటూనే మరొక వైపు స్కూళ్ళను మూసివేసి ఒకవైపు ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి కూడా మొత్తం కూడా విద్యను మొత్తం కూడా ధ్వంసం చేసిండు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము విద్యారంగాన్ని చక్కదిద్దుతాం, ఇప్పుడున్నటువంటి విద్యారంగంలో ఒక 15% నిధులు కేటాయిస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ కానీ ఇతర చాలా విషయాలు అందులో పొందుపరచడం జరిగింది. దాన్ని తీరా ఈ మొన్న బడ్జెట్లో చూసుకుంటే కేవలం 8% లోపే ఈరోజు నిధులు కేటాయిస్తున్నారంటే విద్యారంగం మీద వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నదన్నది మనకు అర్థమవుతుంది. గతంలోనే బాసర్లో ఆత్మహత్యలు జరిగినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గోడదూకి మరి అక్కడికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడాడు. కానీ మొన్న ఒక శిరీష అనే అమ్మాయి చనిపోతే కనీసం స్పందించకుండా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులు ఆ అమ్మాయి వ్యక్తిగత కారణాలతోని చనిపోయిందని ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇప్పుడైనా గతంలో అయినా అక్కడ అసలు విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేస్తున్నారు,
ప్రతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలను వ్యక్తిగతంగా చనిపోతున్నారని జోడించి ఈరోజు చేతులు దుంపుకుంటున్నారు తప్ప అక్కడ ఏం జరుగుతున్న విషయాలు ఈరోజు బయటకు రానివ్వడం లేదు. అక్కడ కనీసం విద్యార్థి సంఘాల్లో కూడా లోపలికి అలౌ చేయడం లేదు. ఇట్లా అక్కడ భాషల్లో జరుగుతున్న దాని మీద కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎటువంటి విషయం కానీ అక్కడ మాట్లాడట్లేదు. అదేవిధంగా మనకు పెండింగ్ లో చాలా ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క యూనివర్సిటీ పరిధిలో పీజీకి కానీ డిగ్రీకి కానీ ఒక్కొక్క ఫీజు ఉంటుంది. ఎంఎస్సి వాళ్ళకు కానీ డిగ్రీ వాళ్ళకు కానీ వాళ్ళకు కోర్స్ ఫీజు 30,000 ఉంటే ప్రభుత్వం 20,000 మాత్రమే ఇస్తుంది. అంటే మిగతా 10,000 మొత్తం కూడా ఈరోజు విద్యార్థులు కట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా గవర్నమెంట్ డిగ్రీ పీజీ కాలేజీలోని ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ఈరోజు తీసుకొచ్చి సగం భాగం కూడా మొత్తం కూడా విద్యార్థుల పైన పడుతున్నది. దీనివల్ల విద్యార్థులు మిగతా డబ్బులు కట్టలేక చదువుకొని పాస్ అవుతున్నా కానీ ఈరోజు సర్టిఫికెట్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా ఏదైతే వైఎస్ ప్రవేశపెట్టిండో ఆయన ఏ ఆశయం కోసం అయితే ప్రవేశపెట్టిండో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే విద్యార్థులు మధ్య ఎటువంటి డబ్బులు కట్టకుండా సర్టిఫికెట్లు తీసుకొని చదువుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఉద్దేశం ఏందో దాన్ని స్పష్టంగా ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అమలు చేయాలి. ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి ఏదైతే దాదాపు 7,000 కోట్ల రూపాయల బకాయిలను ఇవి అన్నిటి కూడా విడుదల చేయాలి. యూనివర్సిటీలలో కానీ ఎస్ఎంఎస్ హాస్టల్లో దాదాపు ఈరోజు మనకు ధరలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. వాళ్ళకు 1,400 లోపే ఈరోజు మెచ్చార్జీలు ఇస్తున్నారు. దీన్ని ఇంకో 2,000-2,500 కూడా పెంచాలని ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వ యూనివర్సిటీలకు మొన్న కేటాయింపులో కేవలం 500 కోట్లే కేటాయించారు. 500 కోట్లు అనేది కేవలం అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ల జీతాలకే సరిపోతుంది. కానీ ఈ డబ్బులు అక్కడ అన్ని యూనివర్సిటీలో డెవలప్మెంట్కు ఏ మాత్రం కూడా సరిపోదు. కాబట్టి యూనివర్సిటీలకు అధికంగా నిధులు కేటాయించాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు అన్ని యూనివర్సిటీలో భర్తీ చేయాలి ప్రధానంగా డిమాండ్ చేస్తాం. ఇంతకుముందు ప్రొఫెసర్ సార్ కూడా చెప్పిండు. జాతీయ నూతన విద్యా విధానాన్ని కూడా ఇక్కడ మేము అమలు చేయబోమని ప్రకటించాలని ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.